ఇప్పుడు స్వర్గం లేనందువల్ల మనకు స్వర్గానికి వెళ్ళాలి అనే ఆశ వస్తుంది. వెళ్ళాలి ఎందుకు ఆశ వస్తుంది అంటే యేసు లేనందువల్ల. యేసు ఉంటే ఆశ ఏముంటుందో తెలుసా? యేసుతో పాటు జీవించాలి. స్వర్గానికి వెళ్ళడమే కాదు, యేసుతో జీవించాలి. ప్రతిరోజు ఆయనతోనే ఉండాలి. నేను నా స్వర్గమైన యేసుతో జీవించాలనుకుంటున్నాను. నా ప్రభువా, నా స్వర్గమా, నా ప్రియతమా, నా ప్రేమ, నా జీవమా, నా మార్గమా, నా సత్యమా, నా సర్వస్వమా, నా విమోచకుడా, నా ప్రభువా, నా దేవా, నా అబ్బా, నా నాన్న, నా ఆత్మబంధువా, నా జీవిత భాగస్వామి, నా సర్వస్వమా యేసు క్రీస్తు. ఈ ఆశ ఉంటే మీరు భాగ్యవంతులు, భాగ్యవంతులు, భాగ్యవంతులు. మిమ్మల్ని వేరు చేయడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఈ ఆశ లేకపోతే నిజంగానే దురదృష్టవంతులు, దురదృష్టవంతులు, దురదృష్టవంతులు. నిజమైన సత్యాన్ని తెలుసుకుంటే మనకు దక్కేది ఇదే. దేవుని వాక్యం అనే శుభ సందేశం కావాలి. ఈ సత్యాన్ని పరిశుద్ధాత్ముడే బోధించాలి. నేను బోధించగలను, కానీ వాక్యాన్ని అర్థం చేయించేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ దీని అర్థం మనకిస్తారు. వన్స్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ కెన్ ఎక్స్పీరియన్స్ క్రైస్ట్. మీరు యేసును అనుభవించవచ్చు, మీరు స్వర్గాన్ని అనుభవించవచ్చు, స్వర్గాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు